హాయ్ ఫ్రెండ్స్, ఆర్జీ త్రిబుల్ ఎయిట్ కుకింగ్ ఛానల్. ఈ రోజున ఏడుశనగకాయలు చక్కగా నొప్పుల మీద కాల్చుకునే విధానం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. తింటానికి కూడా కాల్చుకోవాలి. నొప్పుల్లో డైరెక్ట్గా పోసేయటమే. శనక్కాయలు ఇలా పోసేయటమే. పొలం తీసుకొని చక్కగా మాడిపోకుండా ఒక్కో దాన్ని నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకుంటూ వాటిని వేరువేరుగా తీసుకోవాలి. అంటే నొప్పుల్లోంచి బయటికి తీసుకోవాలి. ఇలాగా కాలినట్టుగా పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి లోనున్న శనగ గింజలు ఉంటాయి కదా, వాటిని ఒలుచుకొని దాంట్లో పక్కకి తీసుకోవాలి. చక్కగా ఇలాగా నొప్పి మీద కాలినట్టుగా ఉడకబెట్టుకొని చక్కగా గ్లాసులోనో లేకపోతే మామూలుగా సీసా ఉంటుంది కదా, సీసాలోనో స్టోర్ చేసుకొని చక్కగా పెట్టుకొని ఉదయం పూట వరగడుపున కొంచెం ఎంత 10 గ్రాములు మోతాదుగా తీసుకుంటే, అంటే తింటూ ఉండాలి. ఉదయం పూట షుగర్ కూడా డౌన్ అయితే చాలా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. బీపీ కూడా డౌన్ అయింది, చక్కగా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఇవన్నీ ఈ విధంగా చక్కగా నీట్గా ఒలుచుకొని పక్క పెట్టేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఒలిచేసుకొని చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. పప్పు మాత్రం శాంతం బాగా మాడకూడదు, శాంతం ఈ విధంగా కూడా ఉండకూడదు. రెడీ అయిపోయింది. ఓకే, ఈ విధంగా పొద్దున పూట కొంచెం తింటూ ఉంటే డైలీ షుగర్ డౌన్ అయిపోద్ది. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా బాగుంటాయి. అది ఈ మాత్రం తీసుకొని పొద్దున పూట తినాలి. వాటర్ తాగకుండా ఇది తినేసి తర్వాత అరగంట తర్వాత వాటర్ తాగాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది అంతా కూడా. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కండి.